మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా జానకమ్మ, వాడు ఉప్మాని ఊసేస్తున్నాడమ్మా. అవును మావయ్య, ఆయనకి అది నచ్చలేదు, అందుకే ఊసేస్తున్నారు. అమ్మా, చిన్నయ్య గారు నన్ను కోపంగా చూస్తున్నారమ్మా. ఎందుకింత కారం ఉప్పు వేసావని చూస్తున్నారు. అంటే నాన్న స్పందిస్తున్నారు. వావ్, సూపర్ జానకి గారు, మీరు నిజంగా సూపర్. వాట్ ఏ ట్రీట్మెంట్, వాట్ ఏ జాబ్ యూ హ్యావ్ డన్. డాక్టర్ గారు, మీరేమంటున్నారండి? వాడికి అంతంత ఉప్పు కారం కలిపి టిఫిన్ పెడితే గొప్ప పని చేశావని మెచ్చుకుంటున్నారేంటండి? హరిచంద్ర ప్రసాద్ గారు, మీకు అర్థం కావడం లేదు. కళ్యాణ్ రాముడు గారి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉండేది. అసలు ఆయన ఫిజియోథెరపీకి ఎంతవరకు స్పందిస్తారో కూడా మాకు క్లారిటీ లేదు. మీకు భరోసా అయితే ఇచ్చాం గానీ ఆయన మెదడు ఆ స్పందనల్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుని తిరిగి రియాక్ట్ అవుతుందో అని మేము చాలా పెద్ద క్వశ్చన్ మార్క్తో ఉన్నాం. కానీ జానకి గారు ఫోన్లో మాకు ఆయన మెదడు స్పందించేలా చేస్తారని చెప్పారు. కానీ అది ఎలా చేస్తారో అనేది మాకు అర్థం కాలేదు. కానీ ఆవిడ ఎంత ఈజీ మెథడ్తో చాలా తెలివిగా ఆయనలో స్పందనల్ని బయటపడేలా చేశారు. మేడం, మీరు రియల్లీ గ్రేట్ మేడం. అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? మీరాయన మెదడు గురించి చెప్పిన తర్వాత రోజు రాత్రిపూట నెట్లో అసలు మెదడు ఎలా స్పందిస్తుంది, దాంట్లో ఏవేవి ఎలాంటి వాటికి రియాక్ట్ అవుతాయని అన్నీ వింటున్నాను. దాంట్లో ఒకటి బ్రెయిన్లో మిడ్ బ్రెయిన్ పార్ట్ సెన్సెస్ ఫీలింగ్స్ కి కనెక్ట్ అవ్వడంతో పాటు తినడం తాగడం వంటివి కూడా కనెక్ట్ అయి ఉంటాయనేసి విన్నాను. అందుకే ఆ పార్ట్ కి ఫీలింగ్స్ సెన్సెస్ కలిగేలా ఉప్పు కారం ఎక్కువ వేసి ఫుడ్ పెట్టించాను. ఆయనలో ఆ సెన్సెస్ ఫీలింగ్స్ తో పాటు కోపం వస్తుందా రాదా అని ఉప్మాని లోపలికి తీసుకుంటారా బయటికి తోసేస్తారా అని ట్రై చేశాను. ఆయన బ్రెయిన్ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. అందుకే ఆయన కోపం రావడంతో పాటు ఉప్మాని ఉమ్మేస్తున్నారు. అందుకే ఆ ఉప్పు కారంకి కళ్ళు, కాళ్ళు, చేతివేళ్లు కదిల్చారు. అమ్మగారు, మీరు సూపర్ అండి. అసలు మీలో నాకు ఒక డాక్టర్ కనిపిస్తున్నారు. చాలు మేడం, ఆయనలో ఇంత త్వరలోనే ఇంత స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చేలా చేశారంటే ఇంకా చాలా త్వరలోనే బ్రెయిన్లో మిగతా పార్ట్స్ కూడా వర్క్ చేయడం మొదలు పెట్టేస్తాయి. మీరు మీ స్టైల్లోనే ట్రీట్మెంట్ చేస్తూనే నేను ఇచ్చిన మెడిసిన్ కూడా కంటిన్యూ చేయండి. ఆయన తొందరలోనే కోలుకుంటారు. ఓకే డాక్టర్. విశాలాక్షి, మామ్ డాడ్, మీరెన్ని ప్లాన్లు వేసినా ఫైనల్ గా జానకి ఏదోలా ఆవిడ మొగుణ్ణి గెలిపిస్తుంది. రుద్ర. అవును మామ్, ఫైనల్ గా నేను గెస్ చేసిందే జరుగుతుంది. రుద్రా. డాడ్, మీ కోపం, మీ బలం ఇవన్నీ జానకి తెలివి ముందు వేస్ట్, దేనికి పనికిరావు. రుద్ర, నువ్వలా మాట్లాడుకు. మన గురించి మనమే నెగటివ్ గా థింక్ చేస్తుంటే నిజంగానే ఓడిపోతామే. మనం ఎంత పాజిటివ్ గా థింక్ చేసి ప్లాన్ చేసినా ఇప్పటి వరకు వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అయింది. అవును మమ్మీ, వాళ్ళకి తెలివి లేనప్పుడు మనదే అప్పర్ హ్యాండ్ గా ఉంది.
కానీ వాళ్ళు బ్రెయిన్ వాటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫిజికల్ గా గానీ మెంటల్ గా గానీ ఒక్కసారైనా మనం అప్పర్ హ్యాండ్ అయ్యామా? లేదు కదా. కళ్యాణరాముడు ఆఫీస్కి వెళ్లి గెలవకపోతే వాళ్ళందరూ మొత్తం అంతా వదిలేసి రోడ్డు మీదకి వెళ్లిపోవాలని అగ్రిమెంట్ చేశారు. కానీ ఆ టైంలోపు కళ్యాణరాముడు కనీసం ఆఫీస్ కూడా వెళ్ళలేదు. అయినా సరే జానకి అన్న మాటలకి ఎదురు ఒక్క మాట కూడా మాట్లాడలేక భయపడి మనమే వెనక్కి తగ్గాం. ఇంకా మనం గెలుస్తామని ఎలా ఆలోచించమంటారు? ఖచ్చితంగా జానకి కళ్యాణరాముని మళ్ళీ నార్మల్ పర్సన్ గా చేస్తుంది. కళ్యాణరాముడు ఆఫీస్కి వెళ్తాడు, మనల్ని బయటికి పంపించేస్తారు. నో, అలా జరగకూడదు. కానీ జరిగితే? విశాలాక్షి. అవును మహేంద్ర, డిశ్చార్జ్ టైంలో ఆ స్వాతి ముత్యంగాడు నార్మల్గా అవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదని చెప్పిన డాక్టర్లే ఇప్పుడు ఖచ్చితంగా చాలా త్వరలోనే కోలుకుంటాడని గ్యారంటీ కూడా ఇచ్చేస్తున్నారు. వాడి మైండ్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా యాక్టివేట్ చేయడానికి ఫిజియోథెరపీ లాంటి లేటెస్ట్ టెక్నిక్స్ వాడి కూడా చెయ్యలేని పనిని చాలా సింపుల్ టెక్నిక్తో ఒక వైఫ్గా మొగుణ్ణి ఎలా రెచ్చగొట్టాలో అలా రెచ్చగొట్టి చాలా మైన్యూట్ పాయింట్ దగ్గర వాడిలోని లవ్ ఈగోని రెచ్చగొట్టింది. అసలు దానికి అన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో నాకైతే అర్థం కావట్లేదు. ఎన్నేళ్లు చదువుకున్నా మన తెలివి కంటే ఆవిడ తెలివి ఎక్కువని తెలిసాక ఇంకవి ఎలా వచ్చాయో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇక మన పని అవుట్. మనం త్వరలోనే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. నో బేబీ, అది జరగదు. వాళ్ళనుకున్నది జరగదు, నువ్వన్నది జరగదు. కళ్యాణ్ రాముడికి ఆఫీస్కి వెళ్లే అవకాశమే రాదు. వాడి హెల్త్ బాగైపోతే వాణ్ణి ఆఫీస్కి వెళ్లకుండా ఆపే పవర్ ఎవరికుంది మహేంద్ర? వాడి హెల్త్ బాగయ్యేలోపు అసలు వాడికి ఆఫీసులోకి ఎంటర్ అయ్యే పవరే లేకుండా చేస్తే? వాట్? ఎస్, ఈ ఆస్తి, ఈ బిజినెస్లు ఇవన్నీ కంప్లీట్గా నీ పేరు మీదకి వచ్చేస్తే అప్పుడు వాడికి గాని జానకికి గాని ఆ ముసలోడికి గాని ఏమీ మిగలతో. కానీ ఎలా వస్తుంది మహేంద్ర? ఇదంతా మన పేరు మీదకి ఎలా వస్తుంది? మనం ఏం చేసినా జానకి కోర్టుకి వెళ్తానంటుంది. కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా మనలో మనం చేసుకున్న అగ్రిమెంట్ అస్సలు చెల్లదు, దానికి చట్టబద్ధత లేదు అని తీర్పొస్తుంది. ఇప్పుడిదంతా మనం కట్టబెట్టేది మనం చేసుకున్న అగ్రిమెంట్ కాదు విశాలాక్షి. మరి ఆ ముసలోడు మన పేరు మీద రాసిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ అగ్రిమెంటా? ఇవేవి కావు. అవి కాకుండా ఇంకేం అగ్రిమెంట్స్ ఉన్నాయి డాడ్? ఈ మధ్య నేను కళ్యాణ్ రాముడికి యాక్సిడెంట్ చేయించడానికి ముందు కొత్తగా నా చేతికందిన ఓ పాత డాక్యుమెంట్. వాట్? పాత డాక్యుమెంటా? మీరు నాతో మాట్లాడతారా? ఏం మాట్లాడాలి? మురారి గురించి. మీ బాధ నాకు అర్థమైంది, కానీ నన్నేం చేయమంటారు? నేను కుదిరినప్పుడల్లా మీ గురించి చాలా పాజిటివ్గా చెప్తున్నాను. అతని పెంపుడు తల్లి దుర్గ గురించి చెడుగా చెప్తున్నాను. మీ గురించి మంచిగా చెప్పినా అయినా అతని మనసు మారట్లేదు. మురారికి దుర్గ మీద కోపం వచ్చి అతను మనసు మారిపోయేలా ఆల్రెడీ నా కోడలు నక్షత్ర చేసింది. మరింకేంటి ప్రాబ్లం? మురారికి దుర్గ మీద మనసు విరిగిపోవడం మాత్రమే కాదు, కన్న తల్లినైనా నా మీద ఇష్టం, గౌరవం పెరిగేలా చెయ్యాలి. దానికి నేనేం చేయాలి? మురారిని నా దగ్గరికి పంపించాలి. కానీ అదెలా జరుగుతుంది? కన్నతల్లిగా మురారికి మీరంటే అసలు ఇష్టం లేదు కదా. అసలు మీ ఇంటికి అలా వస్తాడు? ఇంటికి రాడు, కానీ ఆఫీస్కి పంపిస్తే రానని చెప్పలేడు. అంటే మురారిని మీ దగ్గర నుంచి ప్రమోషన్ ఇచ్చి నా దగ్గరికి పంపించండి. ఇంతకుముందు అలా చేస్తే తను చేయనన్నాడు కదా. అప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు దుర్గని కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునేవాడు. ఇప్పుడు దుర్గ లాంటి దుర్మార్గురాలు తనకి తల్లిగా ఉండకూడదని కోరుకుంటున్నాడు.
నా మీద ఎంతో కొంత పాజిటివ్ థాట్తో ఉన్నాడు. అందుకే మీరు మురారిని నా దగ్గరికి ప్రమోట్ చేయండి. అప్పుడు నేను మురారితో మంచిదాన్ని అనిపించుకుంటాను, అమ్మ అని పిలిపించుకుంటాను. దాంతో నా కొడుకు నా దగ్గరకొస్తాడు. అర్థమైంది. వెంటనే మురారిని మా కంపెనీ నుంచి మన కంపెనీకి ప్రమోట్ చేస్తాను. మన 2 కంపెనీల ఆఫీసులు ఇదే కాంపౌండ్లో ఉంటాయి కాబట్టి మురారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆఫీస్కి రాగానే మురారిని మీ ఛాంబర్కి పంపిస్తాను. మేం వెళ్ళిపోతున్నాం. ఏంటి వెళ్ళిపోతారా? మళ్ళీ ఇంటికి తిరిగి రారా? వచ్చేటట్లయితే వెళ్ళొస్తామని చెప్పేవాడిని కదా. ఏంట్రా శాశ్వతంగా ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నట్టు అలా మాట్లాడుతున్నావేంటి? మురారి మాటలకి అర్థం అదే కదా. నక్షత్ర, మేము నిన్నే అవంతికి చెప్పాం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నామని, వేరే ఇల్లు చూసుకున్నాం, అడ్వాన్స్ కూడా ఇచ్చేసామని. నువ్వు మాట్లాడకు నక్షత్ర. ఇది నా కొడుక్కి నాకు మధ్య విషయం, నువ్వు మధ్యలోకి రాకు. మురారి, నువ్వు చెప్పు. ఇల్లు వదిలి వెళ్ళిపోయేంత పెద్ద నిర్ణయం నువ్వెలా తీసుకున్నావురా? అంటే ఈ అమ్మను వదిలేసి వెళ్ళిపోయే అంత పెద్దవాడివైపోయావా? మన మధ్య జరుగుతున్న పరిస్థితులు నన్ను మన ఇంట్లో ఉండనిచ్చేలా లేవమ్మా. ప్రతిరోజు ప్రతి నిమిషం నా మనసుని గుర్చుతూనే ఉన్నాయి. అందుకే నేనిక్కడ ఉండలేనని నిర్ణయించుకున్నాను. ఈ ఇల్లు వదిలిపోవాలని నిర్ణయించుకున్నాను. రే, నిన్నంతలా బాధించే పరిస్థితులు ఏమున్నాయిరా? అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరు? నేనా? నిన్నంతలా బాధించే పని నేనేం చేశానో చెప్పరా? ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని అమ్మ బాధని కూడా పట్టించుకోకుండా వదిలి వెళ్ళిపోయేంత తప్పు నేనేం చేశానో చెప్పు. ఇదిగో చూడండి, పుట్టి బుద్ధెరిగాక ఇన్నేళ్లకి ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు మురారి. మీరు దాన్ని డైవర్ట్ చేసి మమ్మల్ని ఏదోలా ఆపడానికి ట్రై చేయకండి. నిన్ను మాట్లాడద్దనా? చెప్పు మురారి, నేనేం చేశానో చెప్పు. నాకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, అంత టైము లేదు. నేను వెళ్ళిపోవాలి. రే మురారి, నిన్ను దూరం చేసుకునే ఉద్దేశమే ఉంటే ఇప్పుడు నీకు ఇలా అడ్డం పడుండేదన్నే కాదు కదా. నువ్వు ద్వారకా కలిసి నా కళ్ళ ముందే ఉండాలని కోరుకున్నాను గాని ఏ రోజైనా మిమ్మల్ని వేరు చేసి మాట్లాడానా? నాకెప్పుడు 2 కొడుకులని ఊరంతా చెప్పుకున్నాను కదరా. మీ ఇద్దరి మధ్య ఏ చిన్న గొడవ వచ్చినా నేను అల్లాడిపోయేదాన్ని కదరా. నీకు ఏ చిన్న అనారోగ్యం చేసినా నేను దేవుడికి మొక్కి మొక్కి ఉపవాసాలున్నాను కదరా. నీకన్నీ తెలుసు కదరా. ఏ ఇదంతా నీకు మీ అమ్మ నీ మీద చూపించిన ప్రేమ కాదా? ఇన్ని రోజులు అవన్నీ చూసి మోసపోయాను. నీకు నా మీద నిజమైన ప్రేమ ఉందనుకుని పిచ్చోళ్ళ ఆనందపడిపోయాను. లేదు, ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు నీకు కళ్ళు తెరుచుకోలేదురా. ఒక అబద్ధం నీ కళ్ళని పొరలా కమ్మేసింది. అందుకే నిజాలు నీకంటే కనిపించడం లేదు. నక్షత్రం ఏం చెప్తుందో అదే నీకు నిజంలా కనిపిస్తోంది. తన మాటల వెనుక ఉన్న మర్మం గ్రహించలేకపోతున్నావు నువ్వు. మంచేదో చెడేదో గ్రహించలేకపోవడానికి నేనేం చిన్న పిల్లాన్ని కాదమ్మా. నువ్వు చిన్న పిల్లాడివేరా. నువ్వు నిజంగా చిన్న పిల్లాడివే. లేదంటే ఇన్నేళ్లుగా పెంచిన ఈ అమ్మని ఒక్క సంఘటనతో చెడ్డది అని ఎలా అనుకుంటావు? ఒక్క పొరపాటుని నా నేరంగా మార్చి నక్షత్ర చెప్పిన వాటికి ఎందుకు ఊ కొడతావు?
బాధ చుట్టూ వాళ్ళు నా అబద్ధానికి తలూపి ఈరోజు ఇల్లదిలే వెళ్ళిపోవాలి అని ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? నిజమేదో అబద్ధమేదో తెలుసుకున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను. రే వద్దురా, ఒక అమ్మగా నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. నువ్వు వెళ్ళొద్దురా, దయచేసి నా మాట వినరా. నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మ బతకలేదురా, ఉండరా. ఇదిగో నీకు దండం పెడతాను. ఇంకా ఈ ఇంట్లో ఉంటూ నేను మీ నటనని చూడలేను. ఈ టార్చర్ నాకొద్దు. నన్ను ప్రశాంతంగా బతకనివ్వు, నన్ను వెళ్ళనివ్వు. తప్పుకో. లేదు మురారి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళి తీరుతానమ్మా. నువ్వు వెళ్ళిన మరుక్షణం ఈ ఇంట్లో మీ అమ్మ సావు ఉంటుందిరా. ఏంటి అన్నీ అయిపోయాయి, ఇంకా చివరికి చస్తానని బెదిరిస్తున్నావా? మురారి, నువ్వు ఆవిడ మాటని నమ్మకు. నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎలాగైనా మనల్ని ఆపేయాలని చూస్తుంది ఈవిడ. పద మనం వెళ్దాం. అయ్యో మురారి, వద్దురా వద్దురా, నువ్వు వెళ్ళొద్దురా. అమ్మా, నువ్వు అడ్డు తప్పుకోమ్మా. నేను ఇంత చెప్పినా నువ్వు వింటలేదు కదా, ఉండు. అమ్మా, అత్తయ్య అమ్మా, అమ్మా, ఏం చేస్తున్నావు? అమ్మా, వదిలమ్మా. అమ్మా, అమ్మా, వదలరా. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? మరి నువ్వు చేస్తున్న పని ఏంట్రా? అమ్మా, నేనేమన్నా ఈ లోకం వదిలి వెళ్ళిపోతున్నానా? ఈ ఇంట్లోంచే కదా వెళ్ళిపోతున్నాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలిరా. నా కళ్ళ ముందే ఉండాలి. నువ్వు ద్వారకా ఇద్దరు నా కళ్ళ ముందే కలిసి మెలిసి ఉండాలిరా. నువ్వెక్కడికి వెళ్ళకూడదురా. ఈ ఇల్లు వదిలి అసలు వెళ్ళకూడదు. నువ్వు వెళ్తే నా ప్రాణం పోతుంది. నిజంరా, చెప్పరా. ఇంకెప్పుడు వేరు కాపురానికి వెళ్ళరని చెప్పు. చెప్పరా. ఈ ఇల్లు వదిలి వెళ్ళరని నాకు మాట ఇవ్వు, మాట ఇవ్వు. లేదంటే మురారి, నువ్వు ఆవిడ మాటలు నమ్మొద్దు. ఇదంతా ఇంకో రకం డ్రామా. నక్షత్ర, ఆవిడ కిరోసిన్ పోసుకుందే గాని చచ్చే రకం మాత్రం కాదు. మురారి, నువ్వు ఇంకేం మాట్లాడుకో. అమ్మా, మురారి, అమ్మా, వెళ్ళొద్దురా. అమ్మా, నేను మాటిస్తున్నాను. నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఇంకెక్కడికి వెళ్ళను. చాలురా, ఈ అమ్మకి ఈ మాట చాలు. అత్తయ్య, అంతే. ఎంత పని చేసావు అత్తయ్య. కొంచెం ఉంటే ఎంత ఘోరం జరిగిపోయేది. దుర్గక్క కోసం నేను ఇది కూడా చేయలేకపోతే ఇక నా బతుకు అర్థం ఏముందవంతి? అత్తయ్య, అత్తయ్య, ఏంటత్తయ్య నువ్వు చేసిన పని? ఎందుకంత సాహసం చేశావు? ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం అగ్గి పుల్లని కట్టుకొనుంటే ఏమైపోయేది? ఆ క్షణంలో పుట్టిన ఆవేశానికి నువ్వు బలైపోయేదానివి. నీకేదైనా అయితే అక్కడ మావయ్య, సౌందర్య, తాతయ్య ఏమైపోయేవారు?
వాళ్ళందరికీ నేనేమని సమాధానం చెప్పగలను? దుర్గత్తయ్యకి ఏమని చెప్పగలను? ఏమోనమ్మా, నేను మాటల ద్వారానే మురారికి నచ్చజెప్పి ఆపడానికి ప్రయత్నించాను. కానీ దుర్గక్కకు నా వల్ల ఎలాంటి నష్టం జరగకూడదనే ఆ ఆవేశంలో నేను నీ ప్రాణం పోయినా పర్వాలేదనుకున్నావు, అంతే కదా? అవునవంతే. అత్తయ్య, అవునవంతి, నేను నిజంగానే చెప్తున్నాను. దుర్గకు కోసం నేను ప్రాణాలు ఇచ్చేయడానికైనా రెడీనే. ఈ ఇంటికి మంచి జరుగుతుందంటే నేను సంతోషంగా ఈ లోకం నుంచే వెళ్ళిపోతాను. అత్తయ్య ప్లీజ్ వద్దత్తయ్య, నువ్వు ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ చేయొద్దు. నువ్విప్పుడు మీ ఇంట్లోనే కాదు, ఈ ఇంట్లో కూడా మనిషివే. నీకేదైనా అయితే నేను దుర్గత్తయ్య జీవితాంతం బాధపడుతూనే ఉంటాం. చెప్పత్తయ్య, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని నాకు మాట ఇవ్వు. అవంతి, ఇవ్వత్తయ్యా, మాట ఇవ్వు. మురారి ఇంటి నుంచి వెళ్లకుండా ప్రమాణం చేయించావు. నువ్వు కూడా నాకు ప్రమాణం చేయి. మమ్మల్ని వదిలేసి ప్రమాదం ఉన్నా ఏ పని చేయనని నాకు మాట ఇవ్వత్తయ్యా. మురారిని ఆపాలనే ఇలా చేశాను. మళ్ళీ ఇలాంటి పనులు చేయనమ్మా, నేను చేయను. అత్తయ్యా, ఇదిగో, నేనిప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదు. ఫస్ట్ టైం ఒకరిని లవ్ చేశాను. ఈ రోజు నా లవ్ ని ప్రపోజ్ చేసేస్తాను. మరి నాకు నువ్వు ఫేవర్ గా ఉండాలి, ఓకేనా? ప్లీజ్, ద్వారక లేకపోతే నాకు లైఫే ఉండదు. హాయ్, దేవుడికి ముక్కేశావా? ద్వారకాతలో సక్సెస్ చేయమని ముక్కేశావా? ఇదిగో చూడు, దేవుడికి మొక్కడం కాదే నువ్వు చేయాల్సింది. ముందు నీ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి. చేస్తే అప్పుడు సక్సెస్ అవుతుంది. అందుకే కదా ద్వారకని ఇక్కడికి రమ్మన్నాను. ఈ రోజు ఖచ్చితంగా చెప్పేస్తాను. ద్వారక కూడా తప్పకుండా నా లవ్ ని యాక్సెప్ట్ చేసి తీరుతాడు. అబ్బా, అంత నమ్మకం ఏంటో? ఇది నమ్మకం కాదే, ప్లాన్. ప్లానా? నా ప్లాన్ ప్రకారం ఈ రోజు ద్వారక మనసులో మాటని బయట పెట్టిచ్చేస్తాను. అదిగో వస్తున్నాడే. నేనేమో పక్కనుంటాను, నువ్వు నీ ప్రయత్నం చెయ్యి. ఆల్ ద బెస్ట్. హలో సార్. హాయ్. ఏంటిదో సర్ప్రైజ్ అని పొద్దునే గుడికి రమ్మన్నావు? నన్ను ఆశీర్వదించండి. ఏంటిది? నేనేదో పెద్ద మనిషిలా నా ఆశీర్వాదం అడుగుతావేంటి? మరి పెద్దవాళ్లు కాకపోయినా ఆడపిల్ల మగవాడి కాలికి దండం పెట్టాలి. మగవాడికి సేవ చేయాలి కదా, లక్ష్మీదేవి విష్ణుమూర్తికి సేవలు చేసినట్టు. సరే గాని సూపర్ గా రెడీ అయ్యో, ఏంటి విశేషం? టుడే ఇస్ మై బర్త్డే. ఓ, విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ అందరూ పార్టీకి పిలిచారు, కానీ నాకు మీతో టైం స్పెండ్ చేయాలనిపించింది. అదేంటి, నేను పరిచయం కొన్ని రోజులేగా అయ్యింది. నీ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళు పిలిస్తే వెళ్ళకపోవడం ఏంటి? ఏమో, నాకిప్పుడు వాళ్ళందరికంటే మీరే సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. మీతోనే మాట్లాడాలనిపిస్తుంది. సోమజీ, ఈ రోజు నా పుట్టినరోజు, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. మీ జోడీ చాలా బాగుంది. ఆహా, అద్భుతం.
మహా అద్భుతం. అమ్మాయి, మీ ఇద్దరి జంట కన్నుల పంట. మీకు త్వరలోనే పెళ్ళవుతుంది. అవునా? మీ ఇద్దరికి పండంటి పిల్లలు పుడతారు. మీ సంసారం ఎంతో హాయిగా వెన్నెల రాత్రి పడవ ప్రయాణం చేసినంత సంతోషంగా సాగుతుంది. స్వామి, సూపర్ మాట చెప్పారు. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మనోభీష్ట ఫల సిద్ధిరస్తు. చూసారా స్వామీజీ ఏం చెప్పారు? మనకి పెళ్ళవుతుందంట, పిల్లలు కూడా పుడతారంట. నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మన మనసులు చదివినట్టు చెప్పారు కదా. చెప్పు చారి, తప్పించుకున్నాడా? అక్కడ అంతమంది ఉండి ఏం చేస్తున్నారు? చా, ఎంత క్రిటికల్ కేసో తెలుసా? వెయిట్ చేయి, నేను వస్తున్నాను. చారి, నువ్వు వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి మిగతా టీంకి మెసేజ్ చేయి. సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయమని, వాళ్ళని ట్రేస్ చేయమని చెప్పు. రుద్ర, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఒక నోటోరియస్ క్రిమినల్ మా కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. నేను వెళ్ళాలి. బాయ్. ఓకే. ఏ రుద్ర, నీ లవ్ సక్సెస్ కదా? నీకు కూడా అర్థమైపోయిందా? అర్థం అవ్వకపోవడం ఏంటే? స్వామీజీ దీవించగానే ద్వారకాని చూసావా ఎంత నవ్వుతూ మాట్లాడాడో? నేను చూస్తూనే ఉన్నాను. నిజంగా నీ మీద ఏ ఒపీనియన్ లేనివాడైతే ఖచ్చితంగా ఆ స్వామీజీని తిట్టేవాడు, నీతో సీరియస్గా మాట్లాడేవాడు. కానీ నీతో నవ్వుతూ మాట్లాడాడు. నీ పెళ్లి గురించి కూడా ఏదో చెప్పబోయాడు. కానీ ఇంతలో ఫోన్ వచ్చింది. లేదంటే ద్వారక ఖచ్చితంగా నాకు ఐ లవ్ యూ అని చెప్పేసేవాడు. ఐ విల్ మ్యారీ యూ అనేవాడు. అది సరే గాని ద్వారకాను ఒప్పించడానికి ఏదో ప్లాన్ చేశానన్నావు. ఏంటా ప్లాన్? స్వామీజీ. స్వామీజీనా? మేడం, నిజంగా సూపర్ గా యాక్ట్ చేశావు స్వామి. నా లవ్ సక్సెస్ అయ్యేలా చేశారు. మా పెళ్ళైతే మీకు బంగారు కడియం గిఫ్ట్ గా ఇస్తాను. థ్యాంక్ యూ తల్లి. మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే ఫోన్ చేయమ్మా. నా నెంబర్ ఉంది కదా. ఉంది స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు మామూలు దాని కాదే. నా కోసమా? అవును జానకి, ఇక్కడికి ఈరోజు ఒక ఐ స్పెషలిస్ట్ వచ్చారు. ఆయన చాలా గొప్ప డాక్టర్. కంటి గురించి చాలా పరిశోధనలు చేసినవారు. ఎంతో మందికి చూపుని ప్రసాదించినవారు. ఆయనకి నిన్ను చూపించాలనే నిన్ను రమ్మన్నాను. ఇంతకు ముందు చాలా డాక్టర్లు చూశారక్క, చూపు రావడం కష్టమని చెప్పారు. ఈ డాక్టర్ మన ఇండియా నుంచి వెళ్లి ఫారెన్ లో కళ్ల మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారంట. ఇప్పుడు కూడా ఒక ఛాలెంజింగ్ ఆపరేషన్ మీదే ఇండియా వచ్చి తను సక్సెస్ చేశారు. అందుకే తెలిసిన వాళ్ల మూలంగా అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఒకసారి చూపిద్దాం, పోయేదేముంది? అంటే నాకు చూపు వస్తుందా అక్క? రావాలి జానకి, నీకు చూపు రావాలి. ఆ భగవంతుడి దయ వల్ల అదే జరిగితే ఇక ఆ విశాలాక్షి మహేంద్రల ఆటలు ఎప్పటికీ సాగవు. కానీ నీకు చూపు రావాలంటే ముందు డాక్టర్ గారు చెక్ చేయాలి. పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కానీ అత్తయ్య, మీరిద్దరూ డాక్టర్ దగ్గరికి. ఏం పర్లేదవంతి, నేను డాక్టర్ గారిని ముందే కలిసి మన విషయం మొత్తం చెప్పేశాను. ఆయన అంతా విని అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనిషి కాదు కాబట్టి
మనకాయన వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. అత్తయ్య రా. నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్, షీస్ మై సిస్టర్ జానకి. నమస్తే డాక్టర్. అచ్చుగుద్దినట్టు ఇద్దరూ ఒకేలా ఉన్నారు. కూర్చోండి. అవును డాక్టర్, మీకు తన సిచ్యువేషన్ అంతా చెప్పాను కదా. అన్ని కోట్ల ఆస్తుండి ఆనందం మాత్రం లేదు. ఎలాగైనా తన కంటి చూపు రప్పిస్తే తన లైఫ్ ఎవరి భయం లేకుండా సంతోషంగా సాగిపోతుంది. ముందు తనకి టెస్ట్లన్నీ చేస్తాను. తన కండిషన్ ఏంటో తెలుసుకున్నాక ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఏం చేయాలో అది చేద్దాం. ఓకే డాక్టర్. జానక్ గారు, మీరు నాతో రండి. ఆవిడెవరో ఒకరు తీసుకురండి. మిగతా వాళ్ళు ఇక్కడే వెయిట్ చేయండి. అవంతి, తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. అత్తయ్య, చెప్పండి డాక్టర్, జానకి చూపొస్తుందా? ఆవిడికి చిన్నప్పటి నుంచి కంటి చూపునిచ్చే నరాలు దెబ్బతిన్నాయి. అందుకే ఆవిడికి చూపు రాలేదు. పాత రోజుల్లో దానికి ట్రీట్మెంట్ లేదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఆవిడ కంటి నరాలని సరిచేసి 2 కళ్ళకి ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా చూపొస్తుంది. డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. నా చెల్లికి చూపొస్తుందా? జానకి, నీకు చూపొస్తుందంట. అక్క, నేను కూడా మీలా అందరినీ చూస్తానా? నేనన్నీ చూడగలనా? అవును జానకి, నువ్వు చూడగలుగుతావు. నీ చుట్టూ ఉన్న మమ్మల్ని, ఈ లోకాన్ని చూడగలుగుతావు. కానీ ఒక్క విషయం, ఈవిడికి చూపు రావాలంటే ముందు ఐ డోనర్ దొరకాలి. నెక్స్ట్ ఆపరేషన్ చేయాలి. అది చాలా క్రిటికల్ ఆపరేషన్. అది చేశాక ఈవిడ ఎలాంటి ఎమోషన్స్ని ఫేస్ చేయకుండా ఒక 3 months పాటు కూల్గా ఉండాలి. లేదంటే ఆ చూపునిచ్చే నరాలు మళ్ళీ దెబ్బతింటాయి. అదే జరిగితే ఇక మళ్ళీ ఆవిడకి జీవితంలో చూపు రాదు. అలాగే డాక్టర్, అలాంటివేం జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. నాది హామీ. ఓకే, మేము ఐ బ్యాంకులో జానకి పేరు చేరుస్తాం. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం డాక్టర్. సరే, వెళ్ళరండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే అత్తయ్య. పదండి. అక్క, అక్క, నాకిప్పుడు ఎలా ఉందో తెలుసా? చూపొస్తుందన్న మాట వినగానే ఈ రంగురంగుల ప్రపంచాన్ని చూసేస్తున్న ఫీలింగ్ కలిగింది. నాకు చూపు రాగానే నేను మొదట నిన్నే చూస్తాను. నాకింత ఆనందాన్నిచ్చే ఈ దేవతని ముందు చూస్తాను. చూడు జానకి, నేను మీ అక్కని. నన్ను దేవతని చేయకు. అలా అయితే నేను కనబడకుండా అయిపోతాను. లేదక్క, నువ్వు నాకు కనబడాలి. నాకు చూపొచ్చాక నా కళ్ళ ముందే ఉండాలి. సరే సరే, ఇప్పుడే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. చాలా సీక్రెట్ గా ఉంచాలి. సరే అక్క. అవంతి, జానకిని తీసుకుని వెళ్ళు. సరే అత్తయ్య. ఆయన జాగ్రత్త. నీ భర్తని నాకు ఇంకో బిడ్డుంటే ఎలా చూసుకుంటాను అలా చూసుకుంటాను.
సరేనా? నాకు తెలుసు నువ్వు నాకు అక్కే కాదు, అమ్మవి. జాగ్రత్తగా వెళ్ళరా. అవంతి, తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. అత్తయ్య, శాలరీ 3 times పెంచుతామంటున్నారు. అరే చెయ్యాలో వద్దో అర్థం కావట్లేదు. ఏంటి అర్థమయ్యేది? ఇన్ని రోజులు నీ మీద ప్రేమ కురిపిస్తున్నట్టు నటించి మీ అమ్మ చాలా మంది మీద నీకు కోపం పెంచేసింది. మనకి అందర్నీ దూరం చేసేసింది. నిన్ను ఎదగనివ్వకుండా తన కొడుకు మంచి పొజిషన్లో ఉండేలా నువ్వు ఎప్పుడు కిందే ఉండేలా చేసింది. ఇప్పుడు నీకు నిజంగా మంచి జరిగే టైం వచ్చింది కాబట్టి మంచేదో చెడేదో తెలిసిపోతుంది. అదే టైంకి నీ పోస్టు శాలరీ కూడా చాలా పెరిగిపోతున్నాయి. అంటే దాని అర్థం మనకి నిజంగా మంచి జరిగే రోజులు వచ్చాయనే కదా. మరి మంచి జరుగుతుంటే మనమే చెయ్యి అడ్డం పెట్టి కిందే ఉండిపోవాల్సిన కర్మ మనకేంటి? అంత మంచి పొజిషన్లో ఉంటే మంచి ఇల్లు, మంచి కారు కొనుక్కోవచ్చు. కారు కూడా కంపెనీనే కొనిస్తానంటుంది. అది ఎంతైనా కన్న తల్లి కన్న తల్లే, పెంచిన తల్లి పెంచిన తల్లి. కన్న తల్లి తన కొడుకు ఎప్పుడూ పైనే ఉండాలని కోరుకుంటుంది. కాని పెంచిన తల్లి తన కన్న కొడుకు కంటే పెంచిన కొడుకు ఎప్పుడూ కిందే ఉండాలని కోరుకుంటుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తూ నీ బాగు కోరుకునే మనుషులకి నువ్వు ఎప్పుడూ దూరంగా ఉండకూడదు మురారి. అలా ఉంటే ఎప్పటికీ అదే పాత బైక్ మీద తిరగాల్సి వస్తుంది. వెంటనే ఆ డీల్ కి ఒప్పుకో. ఇది నా సజెషన్ మాత్రమే. ఆ డెసిషన్ మాత్రం నీదే. నీ సజెషనే నా డెసిషన్. ఇంకా నో డైవర్షన్. నేను ఇప్పుడే అగ్రిమెంట్ మీద సైన్ చేసేస్తాను. థ్యాంక్ యూ నక్షత్ర. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. ఏంటత్తా, మొత్తమంతా విన్నావు కదా? ఇప్పుడు చెప్పు, నీ కొడుకు నీ మాట వింటాడా, నా మాట వింటాడా? నీతో ఉంటాడా, నాతో వచ్చేస్తాడా? ఆపు నక్షత్ర. నువ్వెన్ని చేసినా, వాడెన్ని మాట్లాడినా, ఇన్నేళ్లుగా పెంచిన నాకు నా కొడుకంటే ఏంటో బాగా తెలుసు. వాడి మనసుని ఎక్కడ ఎప్పుడు మార్చాలో అప్పుడే మారుస్తాను. గుర్తుంచుకో, ఇది తాత్కాలికం కాదు. తల్లి ప్రేమ శాశ్వతం. అది చూద్దాం. త్వరలోనే మురారిని నీ నుంచి దూరం చెయ్యకపోతే నా పేరు నక్షత్రే కాదు. నక్షత్ర, నువ్వు నక్షత్రమైతే నేను దుర్గని. మొత్తం అంతటిని శాసించే దుర్గని. గుర్తుపెట్టుకో. అత్తయ్య, నీకు నిజంగానే దుర్గత్తయ్యకొచ్చినంత ఆవేశం వచ్చింది. మరి తల్లి కొడుకుల్ని దుర్మార్గంగా విడదీస్తుంటే ఒక తల్లిగా చూస్తూ ఎలా ఊరుకోమంటావు అవంతి? కమురారి, ఏం డెసిషన్ తీసుకున్నా? ఎస్ సార్, నేను సువర్ణ గారి కంపెనీలో ఆవిడ కింద పనిచేయడానికి ఒప్పుకుంటున్నాను. ఓహ్ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. దట్ ఈస్ గుడ్ డెసిషన్. ఇప్పుడు నీ పోస్ట్ పెరుగుతుంది, నీ రెస్పెక్ట్ పెరుగుతుంది, నీ శాలరీ ట్రిపుల్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ మురారి.
సోను గారు రండి, మీకు గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్. మురారి నీతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడు. అవునా? మురారి ఒప్పుకున్నాడా? మురారి ఒప్పుకున్నావా? నువ్వు నిజంగానే ఒప్పుకున్నావా? ఎస్ మేడం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ గుడ్ న్యూస్ వినడం కోసం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నాను తెలుసా? సోను గారు, మీలాంటి ఒక గొప్ప బిజినెస్ పర్సన్కి ఇది చాలా చిన్న విషయం. దీనికే మీరు ఎంత ఎమోషనల్ అయిపోతున్నారేంటి? మామూలుగా ఇలాంటి ఓ పోస్టింగ్ జరిగితే అది నా నోటీస్కి కూడా రాదు. ఆ బోర్డ్ మెంబర్ ఎవరో చూసుకుంటారు. కానీ మురారి విషయంలో ఇది చిన్న విషయం కాదు మిస్టర్ మహేంద్ర. ఇది బిగ్, వెరీ బిగ్ మ్యాటర్. నాకు ఓ 100 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిన దానికంటే ఇది చాలా పెద్ద మ్యాటర్. ఐఎమ్ సో సో హ్యాపీ. అంతేలండి, చేయి జారిపోతుందనుకున్న అరుదైన వజ్రం చేతికి దొరుకుతుంది అనుకున్నప్పుడు ఇంత ఆనందం కలగడం సహజం. అదే మురారి, నీలాంటి ఎఫిషియన్స్ ఇంటెలిజెంట్ పర్సన్ తన దగ్గర పనిచేయాలని సువర్ణ గారు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. నువ్వు తన దగ్గర ఇంతకు ముందు చేరిన టీచరి మళ్ళీ మన కంపెనీలోకి వచ్చేసాడు. మళ్ళీ ఇప్పుడు ఆవిడ దగ్గర చేరుతున్నావు కదా, అదే చెప్తున్నా. సువర్ణ గారు, మీవాడు మీ దగ్గరకు వచ్చాడు. ఇంకా మీ కంపెనీస్ అన్ని ఎలా రైజింగ్లోకి వెళ్తాయో చూడండి. ఎస్, ఐ నో. హీస్ మై లక్కీ చామ్. మురారి, ఈ అగ్రిమెంట్ మిస్ అయించి. ఓకే మురారి, ఈరోజే నీ అకౌంట్లో ఇంక్రిమెంట్ శాలరీ పడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సోను గారు, థ్యాంక్ యూ మహేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? మీరు పెట్టుబడి పెట్టి మాకు బిజినెస్ పెట్టించి మమ్మల్ని ఇండివిజువల్ బిజినెస్ పర్సన్స్ చేశారు. మీరు దానికి ఈ మాత్రం కృతజ్ఞత తీర్చుకోవడం మా హ్యాపీ. మురారి నా కొడుకు నా దగ్గరికొచ్చాడు. ఇప్పుడు నా బిజినెస్లో పార్ట్ అయ్యాడు. ఇక త్వరలో నా కొడుగ్గా నా ఇంట్లో కూడా వస్తాడు. నోట్ తీసి తెచ్చుకొని అలా చేతులని పట్టుకుంటారా? నాకివ్వరా? తెచ్చాక ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఇది ఎక్స్ట్రా డైలాగ్. ఏంటి? ఏం లేదు, ఇవ్వండి. అబ్బో, లవ్ లెటర్ అనుకుంటా. లవ్ లెటర్ కూడా ఇచ్చాడు. చాలా ఉంది లవ్, పైకి మాత్రం గంభీరంగా ఉంటాడు. అయినా ఏముందో ఆ లెటర్లో? ఏముందో ఆ లెటర్లో? ఏంటి? నువ్వు విన్నది కరెక్టే, నాకు పెళ్ళైపోయింది. అమ్మ బాబాయ్, ప్రపంచంలో ఇంత వెరైటీ డెఫినేషను ప్రేమకెవ్వరూ ఇచ్చుండరు. వామ్మో, ఇది కొంచెం కాదు, మొత్తం తేడాగానే ఉంది. ఇదిగో నేను నా భార్య.
సారీ రుద్ర, ఈ విషయం నీకు మొదట్లోనే చెప్పుండాల్సింది. కానీ నువ్వు వల్లరిగా చిలిపిగా నాతో మాట్లాడుతున్నావు అనుకున్నానే కానీ నీ మనసులో నా మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నావు అని అనుకోలేదు. మొన్న గుడిలో ఆ స్వామీజీ మాటలు విన్నాక, నీలో కనిపించిన ఆనందం హుషారు చూశాక ఆ విషయం అర్థమైంది. అప్పుడే నీకు నా విషయం చెప్పాలనుకున్నాను. కానీ అర్జెంట్ కేసు విషయంలో వెళ్లాల్సి వచ్చింది. నా పెళ్లి విషయం చెప్పకుండా ఉంటే రోజు రోజుకి నీలో ఉన్న ఆలోచనలు ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయిపోతే నువ్వు చాలా డిస్టర్బ్ అయిపోతావని ముందు ఎలాగైనా నీకు ఈ విషయం చెప్పాకే నేను డ్యూటీకి వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఆ స్వామీజీ చెప్పిన మాటలు నువ్వేమీ నమ్మకం. వాడొక దొంగ. నేనే ఒకసారి ఓ కేసులో వాడిని అరెస్ట్ చేశాను. దాంతో వాడిలా స్వామీజీ అవతారం ఎత్తాడు. అలాంటి వాళ్ళ వల్ల నిజమైన స్వామీజీలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. నాలాంటి వాళ్ళని చూసి ఇన్ఫాక్చుయేషన్స్ పెంచుకోకు ప్లీజ్. నీ లైఫ్ మీద, నీ కెరీర్ మీద దృష్టి పెట్టు. ఐఎమ్ సారీ నిన్ను బాధ పెట్టినందుకు. అదేం లేదు, మీకు పెళ్ళైందని తెలియక మీ మీద ఇట్స్ ఓకే. మనం లవర్స్లా కాకపోయినా మంచి ఫ్రెండ్స్లా ఉండొచ్చు కదా. దట్ ఈస్ రుద్ర. ఎస్, మనం ఇప్పటి నుంచి గుడ్ ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్రెండ్స్. ఓకే. సౌందర్య, మీ నాన్నలో ఏమైనా చలనం ఉందేమో చూడు. లేదమ్మా. లేదా? సరిపోతుందిలే, వస్తుంది. అమ్మా, ఈ ఆయిల్, ఈ పసరేంటి? ఇవి అడవిలో దొరికిన వనమూలికలతో చేసిన ఆయిల్స్. వీటి గురించి నీకెలా తెలుసు? నువ్వెప్పుడు చదువుకున్నావు వీటి గురించి? ఇవి చిన్నతనం నుంచి మా పెద్దవాళ్ళ దగ్గర చూస్తూ నేర్చుకున్నవి. ఓ గొప్ప వారసత్వం లాంటిది. ఇది నేర్చుకోవడానికి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. వాసన చూసి ఏ మూలిక ఏంటో తెలుసుకోగలిగే శక్తి ఉంటే చాలు. చిన్నతనంలో మా వీధిలో మా తాత చేసేవాడి వైద్యం. అతనికి ఈ మూలిక ఆ మూలిక అందిస్తూ ఉంటే నాకు అలవాటైపోయింది. దీనికి ఈ టాలెంట్ కూడా ఉందా? అమ్మా, అంత బలం పెట్టి రుద్దుతున్నావు కదా, నీ చేతులు నొప్పెడతాయి. కాసేపు నేను రుద్దుతాను. ఆహా, అది రుద్దడం అంటే మనకున్న బలవంతా పెట్టి రుద్దడం కాదు. దీన్ని ఒక టెక్నిక్ ప్రకారం అప్లై చేయాలి. అలా చేయడానికి శరీరంలో ఉండే నాడులు, నరాలు అన్నీ తెలుసుండాలి. వాటన్నింటినీ ప్రెషర్ చేస్తూ రుద్దుతూ ఉంటే ఆ నరాల్లో నిదానంగా రక్త ప్రసరణ మొదలై అవన్నీ సరిగ్గా పనిచేయటం మొదలైపోతాయి. కొన్ని రోజులకి కాళ్ళు స్వాధీనంలోకి వస్తాయి. ఏ కొంచెం తేడా చేసినా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి నేనే మసాజ్ చేస్తాను. ఓ పెద్దనా రా. ఏంటి? ఏంటా, మన బిజినెస్లన్నీ త్వరలోనే డౌన్ అవబోతున్నాయి. మన షేర్లు డ్రాప్ అవబోతున్నాయి. మన కంపెనీలు మూతపడబోతున్నాయి. నీకు నోటి నుంచి ఒక్క మంచి మాట రాదా? చక్కగా మంచి లాభాలతో ఉన్న షేర్లు ఎందుకు డ్రాప్ అవుతాయి? మన కంపెనీలో మెటీరియల్, అవుట్పుట్ అంతా బాగుంటే అవెందుకు మూతపడతాయి? బిజినెస్ ఎందుకు డ్రాప్ అవుతాయి? ఎందుకు అని ఇంట్లో కూర్చొని క్వశ్చన్స్ వేయడం కాదు,
బయట ఏం జరుగుతుందో తెలిస్తే అన్నీ అర్థమవుతాయి. ఏం జరుగుతుంది? అబ్బా, ఇంకా లేవలేదేంటి వీరనారి అనుకున్నాను. లేచి నిలబడింది. మహేంద్ర, విషయం చెప్పు. వెటకారాలు ఆడేవంటే నోటి మాట రాకుండా అయిపోతావు. మేమేం వెటకారాలాడటం లేదమ్మా. మేము ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటున్నప్పుడు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ వాడికి యాక్సిడెంట్ అయ్యి అటు సంతకం చేయలేక, ఇటు వేలిముద్ర కూడా వెయ్యలేక, లేచి నడవలేక, తనంతట తాను కనీసం పడుకోలేక, ఎందుకు పనికి రాకుండా ఇదిగో అలా వీల్ చైర్లో పడిపోయాడు కదా. అదే ఇప్పుడు మనకు డేంజర్గా మారింది. అంటే కొత్త చైర్మన్ వస్తున్నాడు కాబట్టి పాత ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఉన్న అధికారాలు తీసేస్తున్నాను అని ఫౌండర్ చైర్మన్ హోదాలో ఈయన గారు ఓ సర్క్యులర్ ఆఫీస్కి పంపాడు. దాంతో ఈఎండీలుగా ఉన్న నాకు, విశాలాక్షికి పవర్స్ పోయాయి. ఇప్పుడు సైనింగ్ అథారిటీ ఉన్న మేము లేము, చెక్ పవర్ అథారిటీ ఉన్న నీ భర్త లేడు. టాప్ లిస్టింగ్ కంపెనీలో ఇలాంటి అయోమయ పరిస్థితి ఉందంటే అది కంపెనీకి ఎంత పెద్ద మైనస్సో మీకు తెలియట్లేదు. అదే కారణంగా చూపించి ఇప్పుడు మొత్తం మన బోర్డు మెంబర్స్ కమ్ మేజర్ షేర్ హోల్డర్స్ అయిన 7 మెంబర్స్లో వెంటనే కంపెనీకి సైనింగ్ అథారిటీగా ఎవరో ఒక్కరిని ఫిక్స్ చేయాలని, లేదంటే మొత్తం అందరూ వెంటనే షేర్స్ అన్ని విత్డ్రా చేసేసుకుని కంపెనీ నుంచి తప్పుకుంటామని వార్నింగ్ ఇస్తూ మెయిల్స్ పంపించారు. అయితే కళ్యాణరాముడికి బాగయ్యేంత వరకు సైనింగ్ అథారిటీగా నేనుంటాను. హలో, నువ్వు చైర్మన్ గా రిటైర్ అయిపోయావు. ఫౌండర్ చైర్మన్ కి సైనింగ్ అథారిటీ ఉండదని మన కంపెనీ రూల్స్ లో క్లియర్ గా ఉంది. నీకు ఓన్లీ ఎవరో ఒకరికి ఆ పవర్ ఇచ్చే అధికారం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నేను మెంబర్స్ అందరితో మాట్లాడి ఒప్పించి రేపు మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్కి ఈ హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చి మెంబర్స్ అందరితో మాట్లాడి వాళ్ళను విత్డ్రా కాకుండా ఆపాలి. లేదంటే మొత్తం అంతా గందరగోళం అయిపోతుంది. నేను మీటింగ్కి రావాలా? రావాలని చెప్తున్నాడు కదా, మళ్ళీ రావాలా అని అడుగుతావేంటి? నేనొచ్చి మాట్లాడితే మరి వాళ్ళంతా ఒప్పుకుంటారా? ఒప్పించాలి. ఇప్పుడు మన ముందు ఇంతకన్నా వేరే దారి లేదు. రేపు మీటింగ్కి తమరు రాకపోతే తర్వాత ఇంకెప్పుడు మీటింగ్ కండక్ట్ చేసే అవకాశమే ఉండదు.